మెజారిటీ మార్క్ 386 అయితే బీజేడీ బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు గైర్హాజరు కావాలని నిర్ణయించాయి. దీంతో 770 మంది సభ్యులు మాత్రమే ఓటు వేయనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇదేనా? దేశంలో కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటు భవనంలో ప్రారంభమైంది. మొట్టమొదటి ఓటు ప్రధాని మోదీ ఉపయోగించుకున్నట్లు మనం చూస్తున్నాం. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దేశంలో కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటు భవనంలో ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
దేశంలో కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ భవనంలో ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో తొలి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దేశంలో కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటు భవనంలో ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో తొలి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. దేశంలో అత్యంత కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ భవనంలో ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మెజారిటీకి కావలసిన 386 ఓట్లతో ఎన్డీఏ బలం 436గా ఉంది. అయితే వైసీపీ మద్దతుతో ఎన్డీఏకు బలం పెరిగింది. మరోవైపు ఆప్ మద్దతుతో ఇండియా కూటమి బలం 324కి చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
దేశంలో అత్యంత కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటు భవనంలో ప్రారంభమైంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మెజారిటీకి కావలసిన 386 ఓట్లతో ఎన్డీఏ బలం 436గా ఉంది. అయితే వైసీపీ మద్దతుతో ఎన్డీఏకు బలం పెరిగింది. మరోవైపు ఆప్ మద్దతుతో ఇండియా కూటమి బలం 324కు చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది.